ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు మాజీ డీసీపీ రాధాకృష్ణరావుకు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో ఆయన్ను చెంచలగూడ జైలుకు తరలించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో రోజుకో కీలక మలుపు తీసుకుంటుంది. ముఖ్యంగా గత ప్రభుత్వ పెద్దల సహాయంతోనే గత ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టుగా అధికారులు ఇప్పటివరకు కూడా తెలుస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు అప్డేట్ కనుక మనం పరిశీలిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగిందని భావించవచ్చు. మాజీ డీసీపీ రాధాకృష్ణరావుకు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. మెజిస్ట్రేట్ ముందు రాధాకృష్ణ 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. మరి కాసేపట్లోనే రాధాకిషన్ రావుని ఇక్కడ మెజిస్ట్రేట్ నివాసం నుంచి చెంచల్గూడ జైలుకి తరలించనున్నారు. అయితే ఈ రోజు కోర్టు హాలిడే ఉండడంతోనే న్యాయమూర్తి నివాసంలో ఆయన హాజరుపరచడం జరిగింది. ఇప్పుడు నేరుగా ఇక్కడ నుంచి చెంచల్గూడ జైలుకి తరలిస్తారు. అయితే సోమవారం రోజు రాధాకృష్ణకు సంబంధించిన కస్టడీ పిటిషన్ ను పోలీసులు నాంపల్లి కోర్టులో వేయనున్నారు. వారం రోజుల పాటు రాధాకృష్ణన్ ను కస్టడీకి అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా సోమవారం రోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ రోజు రాధాకృష్ణన్ కు సంబంధించిన న్యాయవాది కూడా ఇక్కడ బెయిల్ పిటిషన్ న్యాయమూర్తి ముందు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ అది కూడా సోమవారం రోజుకే నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. దీనికి సంబంధించి కౌంటర్ కూడా దాఖలు చేయాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం న్యాయమూర్తి నివాసంలోనే రాధాకిషన్ రావు ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఆయనని ఇక్కడ నుండి తీసుకొని చెంచల్గూడ జైలుకి తరలించనున్నారు. అయితే రాధాకృష్ణకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ ఆయనకి ఆధారాలు అన్నిటిని కూడా ప్రస్తావించడం జరిగింది. కిషన్ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీలో పనిచేసిన సమయంలో ఎక్కడెక్కడ సోదాలు నిర్వహించారు, ఈ ఫోన్ ట్యాపింగ్ కి వ్యవహారానికి రాధాకృష్ణకు సంబంధించిన అంశాలన్నిటిని కూడా రాబట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈయనను అరెస్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు పోలీసుల అదుపులో మరో 4 పోలీసు అధికారులు ఉన్నారు దర్యాప్తుకు సంబంధించిన బృందం దగ్గర. వారు ఇచ్చే స్టేట్మెంట్ కూడా ఆధారంగా చేసుకొని మరింత లోతైన విచారణ జరపనున్నారు. అయితే భుజంగరావు అదేవిధంగా తిరుపతన్న కూడా కస్టడీలో ఉన్నారు. కాబట్టి వారికి సంబంధించిన కస్టడీ విచారణ కొనసాగుతుంది. న్యాయవాది సమక్షంలోనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తున్నారు. ఇప్పుడు రాధాకృష్ణకు సంబంధించి మొత్తం టాస్క్ ఫోర్స్ లో మొత్తం 11 మంది సిబ్బందిని ఈయన టీమ్ గా ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో సోదాలు చేశారు. కాబట్టి ఎన్ని చోట్ల సోదాలు చేశారు, ప్రభాకర్ రావుకి రాధాకృష్ణరావుకి జరిగిన వాట్సాప్ చాటింగ్ ను కూడా రిట్రీవ్ చేసి ఎప్పుడెప్పుడు మాట్లాడుకున్నారు, వీరి ఫోన్ లో ఎప్పుడెప్పుడు చాటింగ్ చేసుకున్నారు, వీటన్ని వివరాలను కూడా రాబట్టే ప్రయత్నం కస్టడీ తీసుకున్న తర్వాత చేసే అవకాశం ఉంది. ఇక రాధాకృష్ణతో పాటు పనిచేసిన సిఐ గట్టుమల్లుతో పాటు గట్టుమల్లుని స్టేట్మెంట్ తీసుకొని ఆయనను ఐ విట్నెస్ గా ఈ కేసులో చూపెట్టే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఆ గట్టుమల్లు మొత్తం రాధాకృష్ణ చెప్పిన ఆదేశాలతోనే తాను పనిచేశాను, తనకి ఎలాంటి సంబంధం లేదు, ఆయన ఎక్కడెక్కడ వెళ్లి సోదాలు చేయమన్నారో అక్కడికి వెళ్లి సోదాలు చేసి వాళ్ళని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి అప్పచెప్పామని చెప్పేసి కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి తర్వాత 1 గంటల ప్రాంతంలో ఆయనని ఇంటికి పంపించారు. మళ్ళీ విచారణకి అవసరమైనప్పుడు రావాలని చెప్పేసి కూడా నోటీస్ ఇచ్చారు. మరో ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ అనే ఇన్స్పెక్టర్ కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రస్తుతం ఆయనని విచారిస్తున్నారు. మరో టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్, 2 ఎస్ఐలు మొత్తం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అదుపులోకి తీసుకొని వారిని విచారిస్తున్నారు. వారి స్టేట్మెంట్ ఆధారంగా కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఈ కేసులో ఏమైనా ఉంటే వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతమంది పాత్ర ఉంది, ఎంత టీమ్ గా ఏర్పడి వీళ్ళంతా ఇన్వెస్టిగేషన్ ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేశారు, ఆ ట్యాపింగ్ చేసిన వివరాలను బీఆర్ఎస్ లోని కీలకమైన వ్యక్తులకు ఇచ్చారని చెప్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తులు ఎవరు, వారికి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రాధాకృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా దాదాపు నిన్నటి నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన ప్రత్యేకంగా విచారించారు. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కాబట్టి ఇప్పుడు రిమాండ్ కి తరలించి జైలుకి పంపిస్తారు. తర్వాత కస్టడీకి తీసుకున్న తర్వాత మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.